దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీ కొందనాలు. ప్రత్యేకమైన సమయం ముందు నీ వాక్యం మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ యొక్క వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. కావాల్సిన ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షెకెన్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ వరములలో ప్రవచన వరాన్ని గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఇటు రీతిగా పౌలు తెలియజేస్తున్నారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి అంటున్నారు. విశేషముగా మీరు ప్రవచన వరమును మీరు అపేక్షించండి అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకుంటాడు, కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధిని కలుగ చేస్తాడు. కాబట్టి సంగమునకు క్షేమాభివృద్ధిని కలుగ చేసే ఈ ప్రవచన వరం అనేది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ప్రవచన వరమును మీరు విశేషంగా మీరు కోరుకోండి, దాని పట్ల ఆసక్తిని చూపించండి అని పౌలు తెలియజేస్తున్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనంలో, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను అనే మాట మాట్లాడుతున్నారు. భాషలతో మాట్లాడటాన్ని పౌలు వ్యతిరేకించడం లేదు. నేనే భాషలతో ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని అనే విషయాన్ని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 18వ వచనంలో, అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అనే మాట తెలియజేశాడు. సో భాషలతో మాట్లాడటాన్ని అపోస్తలుడైన పౌలు వ్యతిరేకించడం లేదు. అయితే ఇక్కడ అంటున్నది ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనంలో, మీరందరూ భాషలతో మాట్లాడవలనని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుతున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలకు అర్థం చెప్పటం వలన ఉపయోగం ఉంది. అలా ఒకవేళ అర్థం చెప్పకపోతే భాషలు మాట్లాడటం వలన ఉపయోగం ఏమీ లేదు, కానీ ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ముఖ్యంగా ఇలా భాషలు అనేవి ఇతరులకు అర్థం కాకుండా, అర్థం చెప్పేవారు లేకుండా మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు, కానీ అర్థమయ్యే రీతిగా ప్రవచన వరం అనేది ఇతరులకు సరిగా వారు గ్రహించడానికి వారి భాషలో వారికి అర్థమయ్యే రీతిగా ఈ ప్రవచన వరం అనేది ఎప్పుడైతే ఈ వరం అనేది మనకు ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగచేసేదిగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ప్రవచించే ఈ ప్రవచన వరము అనేది చాలా ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:3వ వచనంలో రాయబడిన మాట. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు అనే మాట రాయబడింది. 3 విషయాలు ఈ ప్రవచన వరంలో మనకు కనబడుతున్నాయి. ఒకటి క్షేమాభివృద్ధి, రెండవది హెచ్చరిక, మూడవది ఆదరణ. ఈ 3 విషయాలు ఈ ప్రవచన వరంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇటు రీతిగా దేవుడు ఈ ప్రవచన వరాన్ని ఆత్మ వరాలలో ఒక వరముగా ఇచ్చాడు. మరి ఒకసారి తెలియజేస్తున్నాను, ఇవన్నీ వాక్శక్తిని బట్టి పనిచేసే వరాలు. వాక్శక్తిని బట్టి అంటే దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ ద్వారా నాలుక సడలింపబడి అలా అన్య భాషలు మాట్లాడటం, అలాగే నాలుక సడలింపబడి ప్రేరేపణ ద్వారా ఆ భాషకు అర్థం చెప్పటం, అలాగే నాలుక సడలింపబడి ప్రేరేపణ ద్వారా ప్రవచించటం. ఈ 3 కూడా వాక్శక్తిని బట్టి పనిచేసే వరాలు అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ సంబంధమైన ఈ ప్రవచన వరము అనేది చాలా ప్రత్యేకంగా ఇది ఉన్నది. దీని పట్ల మీరు ఆసక్తి కలిగి ఉండండి, దీన్ని మీరు కోరుకోండి అనే మాట అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనంలో, నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి, ఆసక్తితో ప్రవచించడాన్ని గురించి మీరు అపేక్షించండి అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ప్రవచనము వరము అనేది సంగమునకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. ఈ యొక్క ప్రవచన వరములో హెచ్చరిక ఉన్నది, క్షేమాభివృద్ధి ఉన్నది, ఆదరణ ఉన్నది. ఈ 3 విషయాలు ఈ ప్రవచన వరములో ఉన్నాయి అనేది బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదే రీతిగా మొట్టమొదటిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రవచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా పాత నిబంధనలో అంటే, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉన్నది. అందులో 14-15 వచనాల్లో మనం గమనిస్తే, ఆదాము మొదలుకొని 7వ తరము వాడైన హనోకు ప్రవచించినట్టుగా యూదా తెలియజేస్తున్నాడు. అనగా ఆది కాండం నుండి ప్రవచించేవారు పాత నిబంధనలో ఉన్నారు. ఈరోజు కొందరు ప్రవచించటం, ఆ ప్రవచనం అక్షరాల అది నెరవేర్చబడటం ఎలా జరిగింది అనేది, అలాగే ప్రవచన వరం మన జీవితంలో ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా కొన్ని విషయాలు నేను మీకు వాక్య ఆధారాలతో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే, యెహోషువ ఎప్పుడైతే యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాడో ఆ యెరికో పట్టణంలో మరలా ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి గాని లేక పునాది వేయటానికి గాని ఎవరు కూడా సాహసించకూడదు. ఒకవేళ అలా సాహసిస్తే
వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు మరణిస్తాడు అనే రీతిగా అక్కడ వాగ్దానం ప్రజలతో చేయించాడు. అక్కడ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అదే రీతిగా వాగ్దానం అందరూ ప్రమాణం చేశారు. అలా చేసిన తరువాత కొన్ని రోజుల తరువాత, అనగా మొదటి రాజుల గ్రంథం 16:34 చదివితే, బేతేలీయుడైన హియేలు అనే ఒక అతను వెంటనే ఆ యొక్క యెరికో పట్టణంలో మరలా పునాది వేయడానికి, కట్టడ నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. పునాది వేయగానే అభిరాము అనే పెద్ద కొడుకు చనిపోయాడు. అలాగే గౌనులను ఎత్తి ఆ పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ రెండవ కుమారుడు సెగూబు అనే రెండవ కుమారుడు చనిపోయాడు. ఇది మొదటి రాజుల గ్రంథం 16:34 గమనించాలి. ఇక మనం గమనిస్తే యెహోషువ యెరికో పట్టణంపై ఇంకొక కట్టడం కట్టడానికి వీల్లేదు, అలా కడితే పెద్ద కుమారుడు చనిపోతాడు అనే మాట, అది ప్రవచనాత్మకంగా, అది దేవుని ద్వారా పలకబడిన మాట. ప్రవచనము అంటే దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా పలకబడిన మాట. అలా ప్రేరేపణ ద్వారా యెహోషువ పలకటం, ప్రజలందరితో ప్రమాణపూర్వకంగా ఆ మాట పలికించడం చేశాడు. దాని పర్యవసానంగా మొదటి రాజులు 16:34 ప్రకారంగా ఇద్దరు పిల్లలు అక్కడ యెరికో పట్టణాన్ని కట్టే ప్రయత్నం చేసినప్పుడు చనిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. అదే రీతిగా అదే మొదటి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం నుండి మనం గమనిస్తే యరొబాము రాజు మనకి ఇక్కడ కనబడతాడు. యరొబాము చేసిన పొరపాట్లేంటి? ఐగుప్తు నుండి వచ్చిన ఆ దూడ రూపాన్ని కలిగిన విగ్రహాలను, అవి దేవుడే అలా ఉన్నాడు, మనం ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడుదల పొందడానికి ఇదిగో ఈ దూడ ముఖముగా ఉన్న ఈ దేవుడే కారణం అని చెప్పి బలిపీఠాన్ని కడతాడు. 2 బలిపీఠాలు కడతాడు. అలా కట్టి అక్కడ బలి అర్పణలు అర్పించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ యూదుల్లో నుండి ఒక ప్రవక్త రావటం, అక్కడ యరొబామును గద్దించడం జరిగింది. అలా గద్దించి ఆ పనిని మాన్పించిన సందర్భంలో అక్కడ ఒక వృద్ధుడైన ఒక ప్రవక్త ఉన్నాడు. అతని గూర్చి ఇదే మొదటి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 11 నుండి 18 క్షమించండి, మొదటి రాజులు 13వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు మనం గమనిస్తే ఒక వృద్ధుడైన ప్రవక్త అక్కడ ఉన్నాడు. అయితే ఈ ప్రవక్త ఒక అసత్యమైన, అంటే దేవుడు చెప్పిన మాటను కాకుండా దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆ తీరు అక్కడ రాయబడింది. అయితే ఇతడికి నిజంగా దేవుని ద్వారా పంపబడిన దేవుని సేవకుడైన ప్రవక్త ఇతని విషయంలో ఒక ప్రవచనం చెప్తాడు. ఇదంతా కూడా మొదటి రాజులు 13వ అధ్యాయం 19 నుండి 32 వచనంలో గమనిస్తే అతనితో ఏం చెబుతాడు అంటే, నీ యొక్క శరీరం నీ యొక్క పూర్వీకులతో పాటు అది సమానంగా ఉండదు అని అతని యొక్క మరణాన్ని గూర్చి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఇతడు నిజమైన ప్రవక్త చెప్పిన మాటకు వ్యతిరేకంగా అతడు ఎప్పుడైతే ప్రవర్తించాడో, అప్పుడు నిజమైన ప్రవక్త చెప్పింది ఏంటంటే, యూదుల్లో నుండి వచ్చిన ప్రవక్త, నీ శరీరం నీ పూర్వీకులతో పాటు నీ పితరులతో పాటు అది ఉండదు, సపరేట్ గా దాన్ని పెడతారు అనే రీతిగా ప్రవచిస్తాడు. అదే రోజు అదే క్షణంలో అతడు మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడు సింహం ద్వారా దాడి జరుగుతుంది, ఆ ప్రవక్త చనిపోతాడు. విశేషం ఏంటంటే గాడిద మీద అతడు వెళ్తాడు, గాడిదనేమీ చేయదు, అతని శరీరం అతన్ని మాత్రమే చంపుతుంది, అతని శరీరాన్ని కూడా తినదు, పాతి పెట్టడానికి శరీరాన్ని కూడా మిగులుస్తుంది. ఇటు రీతిగా ఏదైతే ప్రవచనం అనేది దేవుని ద్వారా ప్రేరేపించబడతారో ప్రవక్తలు, ఆ మాట హెచ్చరిక, ఇలా చేయొద్దు. యరొబాముకి ఏమన్నాడు ఇక్కడ, నువ్వు చేయొద్దు, చేస్తే తర్వాత ఈ దావీదు సంతానం నుండి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఇదే స్థలంలో ఇదే బలిపీఠం మీద మనుషులను చంపి వధిస్తాడు అని చెప్తాడు. ఈ యరొబాము అనే అతను యూదుడు కాదు, యూదా రాజ్యంలో యూదుడు కానివాడు రాజుగా మార్చబడ్డాడు యరొబాము. ఎప్పుడైతే ఇతను ఇలా ఐగుప్తు దేశం నుండి వచ్చిన విగ్రహాల ఆరాధన మీరు కూడా చేయాలి అని ఎప్పుడైతే ప్రేరేపించాడో, దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా మాట్లాడాడు, హెచ్చరించాడు, అలాగూ అక్కడ కట్టడి చేశాడు. ప్రవక్తలు దేవుని యొక్క మాటను ప్రకటించడం, రాజులు దేవుని యొక్క మాటను అతిక్రమించకుండా సరైన పరిపాలన చేసే రీతిగా హెచ్చరించడం అనేది చేసేవారు. ప్రవచనం అనగా హెచ్చరిక. అందుకే ముందే చదివాం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 3వ వచనంలో క్షేమాభివృద్ధి ప్రవచనంలో ఉంది, హెచ్చరిక ఆ ప్రవచనంలో ఉంది, ఆదరణ ఈ 3 కూడా ప్రవచనంలో ఉన్నాయి. ఇలా హెచ్చరించి ప్రవక్తలు అనేవారు రాజులను సరిచేసేవారు, యాజకులను సరిచేసేవారు, అలాగే ప్రజలను సరిచేసేవారు. ప్రవక్తలు దేవుని యొక్క మాటను హెచ్చరికగా తెలియచేసేవారు. సేమ్ టైం బంధకాల నుండి విడుదల కలగబోతుంది అనే క్షేమ సమాచారం, క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలు తెలియచేసేవారు. ఒకవేళ వారు బంధించబడి బానిసలుగా ఉన్న సమయంలో ఆదరణ కలిగించే మాటలు దేవుడు ఇలా తెలియచేశాడని కూడా తెలియచేసేవారు. ఇలాగూ క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ ఈ 3 కూడా ప్రవచనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రవక్తలు ఇంతకు మునుపు పాత నిబంధన కాలంలో వాటిని పలుకుట బట్టి, వారు మాట్లాడిన మాటలు బట్టి ఈ 3 క్షేమాభివృద్ధి, హెచ్చరిక, అలాగే ఆదరణ ఈ 3 కూడా వారి యొక్క ప్రవచనాల్లో కనబడుతూ ఉంది. తర్వాత క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం నుండి 29వ వచనం వరకు మనం గమనిస్తే, అపోస్తలులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలా నింపబడిన సమయమందు
పేతురు లేచి పాత నిబంధన కాలంలో రాయబడిన ప్రవచనాన్ని తెలియజేశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుండి 32వ వచనం వరకు రాయబడిన ఆ ప్రవచన వాక్యములన్నీ చూపించి, ఇదిగో దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తెలియచేసినట్టు అంచెదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనే మాట అక్కడ జ్ఞాపకం చేయటం, అలాగే ఆత్మ కుమ్మరింపు ఇప్పుడు నెరవేర్చబడిందని అది నిర్ధారించడం జరిగింది. ప్రవచనం అనేది కేవలం పలుకుబడటం మాత్రమే కాదు, కానీ తప్పనిసరిగా ఒక కాలంలో అది నెరవేర్చబడుతుంది. ఎప్పుడో యోవేలు ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచన వాక్యాలు తర్వాత కాలంలో 100 సంవత్సరాల తరువాత ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ఇదిగో రుజువు, మేము అలా పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఇక్కడ పేతురు ఆ యోవేలు గ్రంథం 2:28 నుండి 32వ వచనం వరకు రాబడిన ఆ ప్రవచన వాక్యములు నెరవేర్పును తాను పరిశుద్ధాత్మ ద్వారా మేమందరం పొందుకున్నాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగూ ప్రవచనం అనేది ప్రకటించబడటం, దాని నెరవేర్పు అనేది జరగటం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రవచన రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియజేశాడు, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారని. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39వ వచనంలో మనం గమనిస్తే, ఎవడైనా దప్పికొన్న యెడల నా యొద్దకు రండి, నేను నీళ్ళు ఇస్తాను, నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబుకుతాయని పర్ణశాలల పండుగలో గొప్పగా యేసు ప్రభు ప్రకటన చేశాడు. అలాంటి ప్రకటన, పరిశుద్ధాత్మను గురించిన ప్రకటన, అది యోవేలు ప్రకటన. అదే యేసుక్రీస్తు ప్రభు దాన్ని నిర్ధారించాడు. అది నెరవేర్చబడిన తర్వాత పేతురు దాన్ని నిర్ధారించాడు. ప్రవచనం అనేది తప్పనిసరిగా 2-3 సాక్షుల ద్వారా అది నిర్ధారణ అనేది జరగాలి. పిల్లరా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రవచిస్తూ ఉన్నాడో ఆ ప్రవచనాన్ని ఖచ్చితంగా మిగిలిన వారు వివేచించాలి. ఒకరు ప్రవచిస్తూ ఉంటుంటే మిగిలిన వారు ఏం చేయాలి? వివేచించి అది అవునా, సత్యమా, కాదా అనే విషయాన్ని చూడాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనంలో ఇటు రీతిగా రాయబడింది, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. తప్పనిసరిగా ప్రవచనం అనేది 2-3 సాక్షుల ద్వారా నిర్ధారించబడాలి. ఇది దేవుడు తెలియజేశాడా లేదా అనే విషయం నిర్ధారించబడాలి. అలాగే పాత నిబంధనలో రాయబడిన యోవేలు ప్రవచనం యేసు ప్రభు ద్వారా నిర్ధారించబడింది పరిశుద్ధాత్మను గూర్చి, అలాగే పేతురు ద్వారా నిర్ధారించబడింది. ఇలా నిర్ధారించబడిన రీతిగా ఏదైతే ప్రవచనం ఉంటుందో ఆ ప్రవచనాలు సరి అయినవి, వాక్యానుసారమైనవి అనేది మనం గుర్తించాలి. అలాగే పౌలు జీవితంలో మనం గమనిస్తే, పౌలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో క్రైస్తవులను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని చంపడానికి అతడు దమస్కుకు ప్రయాణమై వెళ్తున్న సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవటం, అలా ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నీవు నన్ను హింసిస్తున్న యేసువు, నీవు హింసిస్తున్న యేసును నేనే అని అక్కడ కనపరుచుకోవడం జరిగింది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు కనబడిన తర్వాత, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నేను నీకు తెలిపెదను, నేను నీకు తెలియజేస్తాను అని అన్నాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు పౌలుతో నువ్వు పట్టణానికి వెళ్ళిపో, నువ్వేం చేయాలో నేను నీకు తెలియజేస్తానని చెప్పడం. తర్వాత 10వ వచనం నుండి చూస్తే అననీయ దగ్గరికి పరిశుద్ధాత్ముడు వెళ్ళటం, అననీయకు చెప్పడం, నువ్వు వెళ్ళు, దాసువాడు తిన్నని వీధిలో అక్కడ ఉన్నాడు పౌలు, సౌలు అనేవాడు, అక్కడికి వెళ్ళు. అతడు ఎదురు చూస్తున్నాడు, అతను ఒక దర్శనం చూస్తున్నాడు. 10వ వచనం నుండి మీరు చూడండి, 12వ వచనంలో గమనిస్తే అతని తల మీద ఎవరో చేతులు పెట్టి ప్రార్థిస్తే అతని కళ్ళు వచ్చినట్టుగా, బాగుపడినట్టుగా అతను ఒక దర్శనం చూస్తున్నాడు. నువ్వు వెళ్ళు అక్కడికి అని అంటాడు. తర్వాత అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా పౌలును గూర్చిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు ముందుగానే అననీయకు తెలియచేస్తాడు. అతడు నా నామం నిమిత్తం నేను ఏర్పరచుకున్న సాధనం, 15వ వచనంలో, నా నామం నిమిత్తం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం, అతడు ఇశ్రాయేలీయులకు, అన్యులకు అతడు ఈ యొక్క సువార్త నిమిత్తం సాధనంగా వాడబడబోతున్నాడనే విషయాన్ని ముందుగానే అననీయకి తెలియచేశాడు. ఇలా తెలియచేసిన మాటనే అది ప్రవచన రీతిగా అననీయ మళ్ళా పౌలు దగ్గర అతన్ని ఆశీర్వదించడం, బాగు చేయటం జరిగింది. అదే నెరవేర్పు మళ్ళా అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పౌలును బర్నబాను ఎన్నిక చేసుకున్నారు. 13వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే పౌలు, బర్నబా ఇద్దరు కూడా ప్రత్యేకించబడి దేవుని యొక్క పరిచర్య కొరకు పంపబడ్డారు. ఇలాగూ ఒక ప్రవచనం అనేది రావటం మాత్రమే కాదు, నిర్ధారణ అనేది జరుగుతుంది. శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు బర్నబాను, పౌలును మీరు ప్రత్యేకించండి, నేను వారిని ఎన్నిక చేసుకున్నానని పరిశుద్ధాత్ముడు వారికి తెలియచేయటం, వారు ఆ విషయంలో ప్రవచించటం, అలాగూ ప్రవచించి వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి పరిచర్య కొరకు వారిని పంపించడం జరిగింది. ఇలా పరిశుద్ధాత్ముడు ప్రవచన రీతిగా ఇలా భక్తుల ద్వారా లేక సేవకుల ద్వారా మాట్లాడటం, అలా మాట్లాడబడుతున్న విషయాలు ఒక సేవకుడికి ఇంకొక సేవకుడు ఇద్దరు ఆమోదించటం, అలా ఆమోదించబడిన పనులు వారు చరిత్రలో చేయటం అనేది జరిగింది. ఇటు రీతిగా దేవుడు ఏమి చేయాలో చెబుతాను అని ఎలాగైతే అప్పుడు సౌలు తర్వాత పౌలు ఎలాగైతే పౌలుకు తెలియచేశాడో అదే రీతిగా తర్వాత కాలంలో ఆ పౌలుకి ప్రతి విషయంలో కూడా దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా బోధించడం అనేది అపోస్తల కార్యాల గ్రంథంలో మనం గుర్తిస్తాం. తర్వాత అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2 నుండి 23వ వచనంలో పౌలు ఎన్నిక చేయబడటం, సువార్త నిమిత్తం, పని నిమిత్తం వెళ్ళటం, తర్వాత అంతా కూడా పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నడిపించబడటం, ప్రతి స్థలంలో కూడా ఈ యొక్క అపోస్తలులుగా ఉన్న శిష్యుల కంటే ఎక్కువగా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ విపులకరంగా బోధించటం, వాస్తవాలు తెలియచేయటం, అనేక మందిని రక్షించడం అనేది పౌలు పరిచర్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇటు రీతిగా పౌలు అపోస్తలుల కంటే, అంటే శిష్యులుగా ఉన్న అపోస్తలుల కంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ సంబంధమైన నడిపింపు, వరాలు కలిగిన వాడుగా, గొప్ప పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఈ వరాలను గురించి అపోస్తలైన పౌలు ఈ కొరింథీ సంఘంతో రాస్తున్నప్పుడు ఈ వరాలను గురించి, అన్ని రకాల వరాలను గురించి మెన్షన్ చేశాడు. రకరకాల పరిచర్యల గురించి మెన్షన్ చేశాడు. పత్రికలన్నీ ఎక్కువగా రాశాడు. కేవలం వారు శిష్యులుగా ఉన్నవారు వారి స్థాయిలో కొంత వారు రాయగలిగారు, కానీ అపోస్తలైన పౌలు ఎక్కువగా ఈ సువార్త బయటకు తీసుకొని రావటం, పరిశుద్ధాత్మ వరాలను గురించి తెలియచేయటం, ఇదంతా కూడా దేవుడు ముందే చెప్పాడు కదా. అపోస్తలుల కార్యం 9:6 నీకు ముందు నేను రాబోతున్న రోజుల్లో నువ్వేం చేయాలో చెబుతాను అన్నాడు. అలా చేయాల్సినవన్నీ పౌలుకు తెలియచేయటం, ఆ పౌలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకోవటం, ఆ విషయాలన్నీ ఇలాగూ పత్రికల రూపంలో రాయటం అనేది జరిగింది అనేది మనం గుర్తించాలి. తర్వాత ఇలా పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వ్యక్తిగా కొత్త నిబంధనలో కనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తిమోతి. ఆ తిమోతి 1 తిమోతిలకు రాసిన పత్రిక 1:3 అతడు దేవుని నిమిత్తం, ప్రవచనాత్మకమైన పరిచర్య నిమిత్తం అతడు ఎన్నిక చేయబడ్డాడు. అతని యొక్క పరిచర్యను గురించి 3 రాయబడింది. అలాగే 18 ఎఫెస్సు ప్రాంతంలో అతడు ఎలాగో వాక్యానుసారమైన పరిచర్య చేయాలో ఇక్కడ పౌలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆ తిమోతికి ఇవ్వటం జరిగింది. ఒకసారి వాటిని మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 18 గమనిస్తే, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ పరిచర్య ఎలా ఉండాలని చెప్తున్నాడు? నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున అంటున్నాడు. అంటే పౌలు తిమోతికి ఎన్ని ప్రవచనాలు చెప్పి ఇలా చేయాలి అలా చేయాలని ఎన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఇచ్చాడు. అందుకే ఇక్కడ రాయబడింది 1 తిమోతి 1:3-4 ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమని? నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అనియు, కల్పనా కథలు, మెతము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలననియు నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరిస్తున్నాను అన్నాడు. ప్రవచన వరంలో హెచ్చరించడం అనేది ఉంది. కాబట్టి పౌలు తిమోతిని మాటిమాటికి హెచ్చరించటం, నువ్వు ఎఫెస్సులోనే ఉండు, ఇలాగూ స్థిరంగా నిలబడు అని హెచ్చరిక జారీ చేయటం. అలాగే 18 నీ ప్రవచనాలు నేను ఏమైతే చెప్పానో ఆ ప్రవచనాలను బట్టి నువ్వు పరిచర్య చెయ్యి అని చెబుతున్నాడు. సో దేవుడు సేవకుల ద్వారా ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు ఆ ప్రవచనాలను మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఆ ప్రవచనాలు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రవచనాలు అని మనం నమ్మాలి. అలాగే ఆ ప్రవచనాలను గూర్చి మనం వాటిని మన జీవితంలో అనుభవపూర్వకంగా అవి నెరవేర్పు కొరకు, అలా దేవుడు తెలియజేసిన విషయాలు మన జీవితంలో నెరవేర్పు కొరకు మనం పనిచేయాలి. ఇలాగ ఈ యొక్క తిమోతి జీవితంలో ప్రవచనాల యొక్క నెరవేర్పును గూర్చి నువ్వు అలా నెరవేర్చబడిన పరిచర్య చేయని చెప్పాడు. ఇంకొక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. తిమోతికి రాసిన ఇదే మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14 ఇటు రీతిగా అంటున్నాడు, పెద్దలు హస్తనిక్షేపం చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. పెద్దలు నీ మీద చేతులుంచి నీ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్న వరము అంటున్నాడు. నీలో ఉన్న వరము అంటే ఏం వరము? తిమోతికి ప్రవచన వరం అనేది ఉంది. ఆ ప్రవచన వరం తిమోతి కలిగి ఉన్నాడు. పెద్దలు నీ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అసలు నీవు కూడా ఆ ప్రవచన వరం కలిగి ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అన్న విషయం ఇక్కడ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం గుర్తించాలి. ఆత్మ సంబంధమైన వరాలు అనేవి అందరికీ ఉన్నాయి. అవి మనకు లేవు, కొన్నే ఉన్నాయి, లేక అవి మనకు ఉండవు, ఎవరికో ఉంటాయి అనే భావన బట్టి ఆ పరిశుద్ధాత్మ వరాలను గురించిన ధ్యాస మనకు లేదు. బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ అన్ని రకాలుగా వరాలు మనలో ఉన్నాయి. సందర్భమును బట్టి, సమయమును బట్టి మనలో నుండి ప్రత్యక్షపరచబడతాయి. అయితే మనము ఆ యొక్క వరాలు కొందరికే ఆపాదిస్తూ ఉన్నాం. ఎవరికో, భక్తులకు, సేవకులకు, ఎవరి ద్వారానో దేవుడు ఇలాంటి వరాలు ఉపయోగించి దేవుడు కార్యాలు చేస్తాడు అనుకుంటా అంటున్నాం. మార్కు రాసిన సువార్త 16-17 ఏమని చెప్తుంది? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. నమ్మిన వారి వలన అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సేవకులకు, లేక ఒక అపాయింటెడ్ ఒక పర్సన్, ఇలాంటి వ్యక్తులకు అని ఎవరికి ఆ పదవి ఒకరికని కట్టబెట్టడం లేదు. ఆత్మవరాలు అనేవి ఎవరికి దేవుడు సొత్తుగా ఇవ్వట్లేదు. అందరికీ, నమ్మిన వారందరూ కూడా నా నామమున దయ్యములను వెలుగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారు. ఇలా ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారి అందరికీ కూడా ఈ కృపావరాలు అని చెప్పాడు. అదే రీతిగా నమ్మిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. అలా నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వరాలను వారి నుండి ప్రత్యక్షపరుస్తున్నారు. కొందరు భాషలు మాట్లాడగలుగుతున్నారు, కొందరు మాట్లాడలేకపోతున్నారు. కొందరు భాషలకు అర్థం చెప్పగలుగుతున్నారు, కొందరు చెప్పలేకపోతున్నారు. కొందరు ప్రవచించగలుగుతున్నారు, కొందరు ప్రవచించలేకపోతున్నారు.
ప్రవచించినా ప్రవచించకపోయినా అన్ని వరాలు ఒకటేసారి మనలో ప్రత్యక్షపరచబడినా ప్రత్యక్షపరచబడకపోయినా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఆయన మనకు అనుగ్రహించాడు. 1 కొరింథీ 12:13 ప్రకారంగా మనమందరం ఆయన శరీరం అనే బాప్తిస్మం, ఆయన శరీరంలోనికి బాప్తిస్మం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ అనే పానీయాన్ని మనమందరం తాగాం. కనుక అందరిలో పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఇక్కడ ఇదే పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు, నీలో ముఖ్యంగా ప్రవచన వరం ఉన్నది కదా, ఆ ప్రవచన వరాన్ని నువ్వు అలక్ష్యం చేయొద్దు. పెద్దలు నీ మీద చేతి నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు 10 మంది 10 రకాల ప్రవచనాలు నీకు చెబుతా ఉంటారు. అప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకో, నీలో కూడా ఆ ప్రవచన వరం ఉన్నది అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీలో కూడా ప్రవచన వరం ఉన్నదని మర్చిపోవద్దు. 10 మంది 10 రకాల ప్రవచనాలు చెబుతున్నప్పుడు వారు చెబుతున్న ఆ ప్రవచనం ఇంతకు మునుపు నిర్ధారించబడిందా కాదా, ఆ విషయం పౌలు ముందుగా ప్రవచించాడా కాదా, ఇంతకు మునుపు వచ్చిన ప్రవచనం నిర్ధారణగా అది నెరవేర్పు కొరకు ఇప్పుడు ప్రవచిస్తున్న వారి ద్వారా ఆ ప్రవచనం వచ్చిందా రాదా అనేది మనం తప్పనిసరిగా నిర్ధారణ అనేది తప్పనిసరిగా మనం చూసుకోవాలి. ప్రవచనంలో ఎప్పుడు కూడా గుడ్డిగా ఒక ప్రవచనాన్ని మనం తీసుకొని ఇలాగంట అలాగంట అని క్లారిటీ లేకుండా మాట్లాడటం, అలాగంట ఇలా అంట ఏంటో అన్నట్టుగా మనం ఒక ప్రవచనాన్ని తీసుకొని సందేహంగా దాన్ని నమ్మటం, సందేహంగా పనిచేయటం కాదు. అది నీ మనసుకు అంగీకారంగా ఉందా లేదా, నీ మనసుకు అంగీకారంగా లేని దాన్ని బలవంతంగా ఎందుకు నమ్ముతావు, నీ మనసుకు అంగీకారంగా లేకపోతే బలవంతంగా ఎందుకు నీ హృదయంలోనికి తీసుకుంటావు. నీ యొక్క మనసాక్షికి ఒక మాట ప్రవచనం ద్వారా తెలియచేయబడిన ఒక మాట అది అంగీకారంగా ఉందా లేదా అనేది ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పౌలు తెలియచేస్తున్న మాటలో చాలా అర్థం ఉంది పిల్లరా. ప్రవచనం మూలంగా నీకు అనుగ్రహించబడిన ఆ ప్రవచనం ఏదైతే ఉందో దాన్ని అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఏంటి, పెద్దలు నీ మీద చేతులు ఉంచినప్పుడు నీకు కూడా ప్రవచన వరం ఉందని నీవు అలక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే 10 రకాల చుట్టూ ప్రవచనాలు చెప్తున్నప్పుడు అబ్బా అలా అంట ఇలా అంట అలా అంటని గాల్లో మేడలు కట్టొద్దు. వారు చెప్పేది వాస్తవమా కాదా అనేది కూడా నీకు కూడా ప్రవచన వరం ఉన్నది కనుక నువ్వు కూడా దాన్ని సరిచూసుకో. అది వాస్తవమా కాదా, ముందు నేను తెలియచేసానా కాదా, అది నీలో నీవు సరిచేసుకుని నిర్ధారించుకో అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రవచనం అనగానే అందరూ దాన్ని కోరుకుంటారు, అది మనకు కావాలి. ప్రవచనం అంటే భవిష్యత్తు గురించి దేవుడు ఏం చేయబోతున్నాడు అని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే చాలా సందర్భాల్లో నిరాశలు ఏంటంటే, ఒకటి అనుకుని ప్రార్థన చేయించుకుంటాం, ఇంకొకటి సేవకుడు చెప్తాడు. ఒకటి భావించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక విషయం ఏదో తెలియజేస్తాడు దేవుడు. ఇలాగూ కన్ఫ్యూజన్. ఏంటబ్బా అసలు నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, సేవ చేస్తూ ఉద్యోగం చేయాలా, లేక ఉద్యోగం మానేసి సేవ చేయాలా? చాలా మందికి కన్ఫ్యూజన్. ఎందుకంటే చాలా మంది దేవుడు నిన్ను పిలిచాడు కనుక నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చేయని చెప్తున్న ప్రవచనాలు చాలా కనబడుతున్నాయి. ఇలా దేవుని యొక్క పిలుపు ఒకవేళ మనకి దేవుడు ఇస్తే గనక ఖచ్చితంగా మనకు ఇతరుల ద్వారా తెలియచేయడానికి ముందే మనకే ముందుగా దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి తొందరపడొద్దు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని ఎవరి ద్వారా అయినా దేవుడు తెలియచేయక మునుపు మనకు కూడా తెలియచేస్తాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 9 నుండి 20 వచనాల్లో మనం గమనిస్తే, పేతురు దగ్గరకు దేవుని యొక్క దేవుని దర్శనంలో పేతురు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడతాడు. నువ్వు వెళ్ళు, ఇటలీ వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని బోధించబడతాడు. ఈ పేతురుని పిలవమని ఇదే 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క దూత కొర్నేలితో చెబుతుంది. నీవు యొప్పేకు మనుషులను పంపించి సీమోనును ఆ పేతురుని నువ్వు రప్పించు, అతడు నీకు సువార్త ప్రకటిస్తాడనే విషయాన్ని దేవుని దూత కొర్నేలికి తెలియజేస్తుంది. కొర్నేలి ఏమో సేవకులను పంపుతాడు. సేవకులను పంపించినప్పుడు ఆ సేవకులు ఆ పేతురు ఇంటికి వెళ్తారు. పేతురు ఇంటికి ఆ సేవకులు వచ్చిన సమయంలో ఒక దర్శనం పేతురు కలిగి ఉంటాడు. ఒక దుప్పటిలో అన్ని రకాల జంతువులు, అహేయమైనవి, తినొద్దు అన్నవన్నీ కూడా ఉన్నాయి. అబ్బా ఎంత హేయమైనవి వచ్చినాయండి దర్శనంలో అనుకుంటుంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రం అంటావా అని చెప్పి దేవుడు దర్శనం ద్వారా పేతురుతో మాట్లాడటం. అలా దర్శనం ముగించబడిన సమయంలోనే అక్కడ దేవుడు అక్కడ పంపబడిన వ్యక్తులను గురించి చెబుతున్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ దర్శనములను గూర్చి యోచించుకొనిచుండగా, ఏంటబ్బా దుప్పట్లో అన్ని రకాల జంతువులు ఉన్నాయి, విహేయమైనవి అహేయమైనవి అని అనుకుంటూ ఉండగా, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు పేతురుతో చెప్తున్నాడు. పేతురుతో దేవుడు చెబుతున్న ఈ యొక్క విషయాన్ని ఒక పక్క గమనించాలి. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని యొక్క దూత కొర్నేలితో కనబడడం. అక్కడ 5వ వచనంలో నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోన్ని పిలిపించు అని కొర్నేలికి చెప్పడం. ఎప్పుడైనా సరే 2 వైపులా అది నిర్ధారణ జరిగింది. చూసారా, ఇక్కడ కొర్నేలికి దేవుని దూత నువ్వు పేతురుని రప్పించు అని చెప్పడం, కొర్నేలి మనుషుల్ని పంపించాడు. మనుషుల్ని పంపిస్తే ఇక్కడ దేవుడు కూడా పేతురుకి నిర్ధారణ చేయటం, ఇదిగో వచ్చిన మనుషులు నీ కోసమే వచ్చారు, నేనే పంపించాను, నువ్వు వెళ్ళు అని చెప్పడం. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సేవకుడు నీకు ఏదైనా ప్రవచనం చెబితే ఆ ప్రవచనాన్ని కూర్చిన వివరణ నీకు కూడా తెలియాలి. చాలా మంది గుడ్డిగా ఎవరో ఒకరు ఏదో చెప్పారు అని ఇది దేవుని మాట అని నమ్మటం, మనకు అంగీకారంగా లేకపోయినా ఇది సేవకుడు చెప్పాడు కదా, ఆ సేవకుడు గొప్ప సేవకుడు కదా, అతడు చెప్పినందుకు అది నెరవేర్చబడుతుంది కదా. నీ విశ్వాసం మీద నువ్వు నిలబడు, ఇతరుల విశ్వాసం మీద నువ్వు నిలబడదు. నీకు
హృదయంలో ప్రేరేపించబడిన దాన్ని బట్టి నువ్వు నడువు, ఇతరుల ప్రేరేపణతో నువ్వు నడవద్దు. ఇది ఎప్పుడైనా సరే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మన జీవితంలో మనం చేసే పొరపాటు ఇదే. ఇతరులు నిన్ను డైరెక్ట్ చేస్తుంటే ఒక రిమోట్ తోటి నువ్వు రిమోట్ తో ఆపరేట్ చేయబడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇది చాలా వాక్యానికి విరుద్ధమైన ఆలోచన. ఏ సేవకుడు కూడా నిన్ను రిమోట్ తో ఆపరేట్ చేసేలా నీ జీవితం ఉండకూడదు. ఏ సేవకుడు కూడా నిన్ను డైరెక్ట్ చేసి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని చెబితే ఒక బొమ్మలాగా నువ్వు తలదించుకొని ఎలా పడితే అలా వెళ్ళటానికి వీల్లేదు. నీకు కూడా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు నీలోనే ఉన్న పరిశుద్ధాత్ముడు నీతో ఎందుకు మాట్లాడు? నీకెందుకు తెలియచేయడు? దేవుడు గనక నిన్ను సేవకు పిలిచాడు అనుకోండి, ఆ సేవకు సంబంధించిన దర్శనాన్ని గురించిన విత్తనం నీలో లేకుండా కొత్తగా విత్తనం ఏమన్నా దేవుడు వేయిస్తాడా ప్రవచనం ద్వారా? నీకు ఆలోచన ఒకటి లేదు. అలాంటి ఆలోచన నీకు లేనప్పుడు కొత్త విషయాన్ని దేవుడు నీలో వేరే వ్యక్తి ద్వారా నీకు తెలియచేస్తాడా? ఎప్పుడు కూడా ప్రవచనం అనేది నీకు తెలిసిన విషయం, నీలో దేవుని యొక్క విత్తనం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దానిని బలపరిచి ఇది దేవుని చిత్తం అని నిర్ధారించడానికి సేవకులు పనిచేస్తారు. అంతే. కొత్త డైరెక్షన్ ఇవ్వడానికి కాదు. నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నావు అనుకో, రైట్కి వెళ్ళు అని చెప్పడం కాదు. నువ్వు ఒక పని ఇలా అనుకున్నావు అనుకో, దానికి విరుద్ధంగా చెప్పడానికి కాదు. దేవుడు నీ యొక్క మనసాక్షిలో ముందుగానే ఒక విత్తనాన్ని వేశాడు. నీ జీవితంలో ఒక పిలుపు ఎలా ఉండాలి? నేను ఉద్యోగం చేస్తూ పని చేస్తూ దేవుని పని చేయాలా, లేక ఉద్యోగం మానేసి దేవుని పని చేయాలా? ఇది నీలో తప్పనిసరిగా నీకు అర్థమవుతుంది. ఈ విషయం గురించి నీ క్లారిటీ ఉంటుంది, దేవునిలో ఎలా ఉండాలి అని. తర్వాత కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యానుసారంగా నీ జీవితం ఉన్నదా లేదా అనేది కూడా నీకు తెలుసు. నువ్వు దేవునిలో నమ్మకంగా ఉన్నావా లేదా అన్ని నీకు తెలుసు. నీకు తెలిసిన దానిని నిర్ధారించే రీతిగా ప్రవచనం అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప కొత్త విషయాన్ని నీకు హృదయంలో నాటి ఇలా ఉండాలి, ఇప్పటి నుండి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇంకొకరి చేతిలో నీవు వెళ్లాల్సిన నీ స్టీరింగ్ దేవుడు ఇంకొకరికి ఇచ్చి నిన్ను ఇలా ఇల్లు అలా ఇల్లని దేవుడు ఎప్పుడు నిన్ను నడిపించడు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి. ముందుగా నీలో, అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీలో ఉన్న ప్రవచన వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే నీకు కూడా తెలుసు వాస్తవం. కాబట్టి 10 మంది చేతుల నుంచి నీ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు 10 రకాల ప్రవచనాలు చెప్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఏ నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది వాస్తవమో నీ హృదయంలో ఆల్రెడీ నీకు తెలుసు, నీకు ప్రవచన వరం ఉంది అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనం ఇది గుర్తించాలి. నీకు తెలియని విషయం, రహస్యాన్ని ఇతరుల ద్వారా ఎందుకు దేవుడు తెలియజేస్తాడు? ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుడు మంచి స్నేహితుడు. దేవుడు మంచి స్నేహితుడు. ఆయన మంచి స్నేహితుడు కనుక విడవక ఆయన ప్రేమిస్తాడు. మంచి స్నేహితుడు అంటే ఎందుకంటాం? బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకంటాం? నీ రహస్యాన్ని తన యొద్ద దాచుకుని నీ రహస్యాన్ని నీతోనే మాట్లాడతాడు. నా రహస్యాన్ని నీతో మాట్లాడు, నీ రహస్యాన్ని నాతో మాట్లాడు. అలా మాట్లాడితే నిజమైన స్నేహితుడు అని దేవుణ్ణి మనం అనం. దేవుని పేరు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఒక సేవకునికి అతని విశ్వాసికి సంబంధించిన ఇంటర్నల్ విషయాలు, ఆ సంఘంలో ఉన్న విశ్వాసికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఒక సేవకునికి దేవుడు బయలుపరిస్తే ఆ సేవకుడు ఆ వ్యక్తిని సరిచేస్తున్నట్టుగా ప్రవచన రీతిగా ఇలా చేయటం తప్పు, అలా చేయటం తప్పు, నువ్వు చీకట్లో ఉన్నావు, లేక ఎలా ఉన్నావు అలా ఉన్నావని ఈ సేవకుడు ఆమెను గద్దించటం లేక అతన్ని గద్దించటం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక సేవకుడికి దేవుడు అన్ని బయలుపరుస్తాడు, వాస్తవమే. కానీ ఒక వ్యక్తి విషయంలో దేవుడు బయలుపరిచిన విషయాలను బహిర్గతంగా ఒక మైక్ లో కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ముందు ఒక రహస్యాన్ని మైక్ లో చెప్పి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న బలహీనతలు లేక లోటుపాట్లు, సమస్యలు మైక్ లో చెప్పి ఒక వ్యక్తి జీవితాన్ని బాహాటంగా అందరికీ కనబడే రీతిగా ప్రత్యక్షపరిచేది ప్రవచన వరం కాదు. ప్రవచన వరం ఎప్పుడైనప్పటికీ రహస్యాన్ని దేవుడు ముందు నీకు దేవుడు తెలియచేస్తాడు. ఆ రహస్యం నీకు తెలియచేయబడినప్పుడు నీవు స్పందించాలి. ఒకవేళ సరి చేసుకోవాలంటే నువ్వు సరి చేసుకోవాలి, దేవుడు హెచ్చరిస్తాడు. అది ఎలాంటి మాట దేవుడు నీకు తెలియచేస్తున్నాడో ఆ విషయం నీకు ముందుగానే తెలుసు. అది వినకపోతే రెండో భాగంలో ఏం జరుగుతుంది? సేవకుడు అప్పుడు ఏం చేస్తాడు? దావీదు తప్పు చేశాడు, ఎవరికి తెలియదు కదా నేను చేసిన పని అనుకున్నాడు. కానీ తప్పు చేసిన ఆ వ్యక్తికి దేవుడు ఎలా బుద్ధి చెప్పాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి పర్సనల్ గా మాట్లాడించి ఒక కథ చెప్పించి ఆ కథలో అన్యాయం చేయబడిన ఒక వ్యక్తిని గూర్చి తెలియచేసి ఇలాగూ ఆ వ్యక్తివి నువ్వే, అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వే అని బుద్ధి కలిగేటట్టుగా పర్సనల్ గా నాతాను ప్రవక్తను పంపించి దావీదును సరిచేశాడు. పర్సనల్ గా ఒక వ్యక్తిని సరిచేసే విధానం అనేది దేవుని యొక్క విధానం. బాహాటంగా మైక్ లో 10 మంది ముందు నిలబెట్టి నీలో చీకటి ఉంది, నీలో పాపం ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, నీలో ఆ బలహీనత ఉందని 10 మంది ముందు ఒక వ్యక్తిని బ్లేమ్ చేయటం, ఆ వ్యక్తిని తప్పును వేలెత్తి చూపించడం అనేది ప్రవచన వరంలో ఉన్న సరైన విధానం కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాళ్లతో కొట్టబడుతున్న ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా తీసుకొచ్చారు.
మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మేము రాళ్లతో కొట్టమని చెబుతుంది ధర్మశాస్త్రం. మోషే చెప్పాడు, నువ్వేం చెబుతావు అని అడిగారు. యేసు ప్రభు ఏమన్నాడు? బాహాటంగా అందరి ముందు ఆ వేశ్యను హేళన చేశాడా? నీ తప్పేంటి, అలా ఎందుకు చేశావని మన సరిదిద్దే ప్రయత్నం చేశాడా? అందరి ముందు హేళన చేశాడా, లేక అందరి ముందు ఆమెను శిక్షించాడా? ఎవరు లేకుండా అక్కడిని పంపించేశాడు. మీలో పాపం లేని వాడు ఎవడో ముందు రాయేయమంటే ఎవడు లేడు అక్కడ. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్ గా ఇక నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. కానీ పాపం ఎంతమందితో చేసావు, ఎలా చేసావు అని ఏమి లెక్క పత్రాలు అడగలేదు. ఇలా చాలా మంది మనుషుల బలహీనతలను ప్రవచన రూపంలో చెప్పడం, ఆ వ్యక్తి బలహీనత 10 మందికి వినపడేటట్టుగా మైక్ లో చెప్పడం, వింటున్న వ్యక్తులు కూడా అబ్బా ఆ వ్యక్తి ఎలా అంట, ఇలా అంట, ఆ తప్పు చేసినట్టు ఈ తప్పు చేసినట్టు అని ఏదో ఇంకా ఇతరుల రహస్యాలు తెలుస్తున్నప్పుడు ఇతరుల బలహీనతలు చెప్తుంటే అన్ని వినడానికి మన చెవులు సిద్ధంగానే ఉంటాయి కదా. దేవుడు ఎప్పుడు కూడా మంచి స్నేహితుడే. నీ రహస్యాలు దేవుడు నాతో చెప్పడు, నా రహస్యం దేవుడు నీతో చెప్పడు. అలా చెప్పి నిన్ను అవమానపరచడు. దేవుని యొక్క విధానం అది కాదు. దేవుడు ఎప్పుడు ప్రవచన వరాన్ని ఉపయోగించుకొని, సేవకులను ఉపయోగించుకొని అవతల వ్యక్తులను హేళన చేయటమో, 10 మందిలో ఒక ముద్దాయిగా నిలబెట్టడమో, అతని బలహీనతలను వేలెత్తి చూపించే రీతిగానో ఈ ప్రవచన వరం అనేది దేవుడు అలాంటి పనులు చేయడానికి ఇవ్వలేదు. కాబట్టి ప్రవచన వరం అనేది నిజంగా హెచ్చరిస్తుంది, కరెక్టే, హెచ్చరిస్తుంది, క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, ఆదరిస్తుంది. కానీ పబ్లిక్ లో ఒక వ్యక్తిని అవమానపరచదు, అందరి ముందు ఒక వ్యక్తి బలహీనతలను వేలెత్తి చూపించదు. కాబట్టి ఎలాగైతే పర్సనల్ కేర్ పౌలు పర్సనల్ కేర్ ఎలా తిమోతికి ఇచ్చాడు, ప్రవచన రీతిగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, హెచ్చరికలన్నీ పర్సనల్ కేర్. యేసు ప్రభు 12 మంది శిష్యుల దగ్గర పెట్టుకొని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ జవాబు చెబుతూ, యేసు ప్రభు చెబుతున్న ఉపమానాలకు అర్థాలు చెబుతూ పర్సనల్ కేర్, పర్సనల్ గా వాళ్ళు ట్రీట్ చేయటం, వాళ్ళ భావాలన్నీ చెప్పడం, 10 మంది ముందు హేళన చేసే రీతిగా, యేసు ప్రభు చేసిన తప్పులను హేళన చేసే రీతిగా, వాళ్ళ తప్పులు 10 మంది ముందు ఏలెత్తి చూపించే రీతిగా యేసు ప్రభు ఏమి ప్రయత్నం చేయలేదు, అలాంటి పనులు ఏమి చేయలేదు. పౌలు కూడా అలాంటి పని ఏమి చేయలేదు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు సమస్తం మర్యాదగా క్రమంగా జరుగుతుంది, కానీ క్రమమునకు భిన్నంగా అక్రమంగా ఏ పని జరగదు కదా. మర్యాదగా జరుగుతుంది కానీ అమర్యాదగా జరగదు కదా. ప్రవచన వరం పేరుతో అనేక మంది అమర్యాదగా వాళ్ళ బలహీనతలను, రోగాలను పైకి చెబుతూ అందరి ముందు హేళన చేయబడుతుండే, రోగం వచ్చే ఒక వ్యక్తి సగం చచ్చిపోతే, బలహీనతలు కలిగి ఒక వ్యక్తి పైకి చెప్పుకోలేని సమస్యలతో సగం చచ్చిపోతే, అలాంటి వ్యక్తులను స్టేజీ మీదకు పిలిచి 10 మందికి కనబడే రీతిగా వాళ్ళ జీవితాన్ని బట్టబయలు చేయడం ఎంతవరకు వాస్తవం? ఎవరో సేవకులు చేసేది తప్పు, అలా చేసేది తప్పు అనే రీతిగా ఒకరిని నేను వేలెత్తి చూపించట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువే పాపుల కొరకు నేను వచ్చాను అని పాపుల మీద వేలెత్తి చూపించకుండా పరిచయం చేశాడు కదా. పాపులను ఎవరిని వేలెత్తి చూపించలేదు, వాళ్ళు చేసిన తప్పులు వేలెత్తి చూపించలేదు, అసలు ఎవరికి తీర్పు తీర్చొద్దని యేసు ప్రభువే చెప్పాడు కదా. ప్రవచనం పేరుతో ఇతరుల బలహీనతలను వేలెత్తి చూపించి నువ్వు ఇంకా అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని 10 మందికి వినపడే రీతిగా ప్రవచనాలను చెప్పి అనేక మంది ఆ ప్రవచనాలు వింటుంటే ఒళ్ళు గగురు పొరిచే రీతిగా, భయం కలిగించే రీతిగా, అబ్బా ఎంత భయంకరంగా ఇలా ఉందా ఇతని చరిత్ర అని 10 మంది ముందు అతని యొక్క జీవితాన్ని బట్టబయలు చేయటం. ఆ వ్యక్తి నా జీవితంలో ఈ బలహీనతలన్నీ బయట పెట్టేశాడేంటి ఈ పాస్ట్ అని చెప్పి ఇంకా ఇప్పుడు ఆ వ్యక్తి ఇంకా మళ్ళీ మేబీ సంఘాన్ని కూడా రాకుండా, విశ్వాసులకు కూడా కనబడకుండా సిగ్గుతో దాక్కునే పరిస్థితి, సంఘానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో. ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ప్రవచన వరం అనేది మనకు చెప్పట్లేదు. రెండవది, నిర్ధారణ జరగాలి. దేవుడు ఒక ప్రవచనం ఒక సేవకుని ద్వారా నీకు తెలియజేసినప్పుడు అది నీకు నిర్ధారణ జరగాలి, నీకు కూడా దేవుడు తెలియచేయాలి. కొన్నేళ్ళు మనుషులు పంపించారు పేతురు దగ్గరికి, కానీ పేతురు దగ్గరికి దేవుడు కూడా వెళ్ళాడు, ఒక దర్శనం చూపించి నువ్వు వెళ్ళు అని చెప్తేనే కొన్నేళ్ళ ఇంటికి పేతురు వచ్చాడు. నిర్ధారణ జరగాలి. నిర్ధారణ జరగకుండా ఇక్కడ ఎప్పుడు కూడా ప్రవచనం అనేది నెరవేర్పు జరగదు. నిర్ధారణ జరగాలి. దేవుడు నిన్ను పిలిచాడా, పిలిస్తే అవునా కాదా, ముందు పిలిచిన పిలుపు విషయంలో నీకు నిర్ధారణ ఉండాలి. అది అవును దేవుడు పిలిచాడు అనేది రీతిగా సేవకులు నిర్ధారించాలి. అంతేగాని ఇదిగో నువ్వు అలా చేయి ఇలా చేయని కొత్త డైరెక్షన్లు ఇవ్వటం, నీకేమో ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు లేదు నువ్వు సేవకు చేయని చెప్పి ఆ ఉద్యోగం మాన్పించే రీతిగా నిన్ను రాంగ్ డైరెక్ట్ చేయటం, ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు కూడా ప్రవచనం అంటే 2-3 సాక్షుల ద్వారా అది నిర్ధారించబడాలి. 2-3 సాక్షులు అనగానే ఇంకొక అడ్వాంటేజ్ ఒకటి ఉంది విశ్వాసులు. ఏంటంటే ప్రాబ్లం, 10 మంది సేవకుల దగ్గరికి వెళ్ళటం, 10 మంది సేవకులను కన్సల్ట్ చేయడం, 10 మంది 10 రకాలుగా చెప్పిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వటం. ఇది 2-3 సాక్షుల ద్వారా నిర్ధారణ జరగాలి, కరెక్టే. కానీ అడ్వాంటేజ్ గా తీసుకొని 10 మంది దగ్గరికి వెళ్ళటం, 10 మంది సజెషన్స్ తీసుకోవడం, ప్రవచనాలు వినటం, కన్ఫ్యూజ్ అయిపోవడం. ఇంకేం చేయాలి, ఏంటి, ఆ సేవకుడు అలా చెప్పాడు, ఈ సేవకుడు ఇలా చెప్పాడు, ఆ సేవకుడు ఇలా చెప్పాడు. గమనించండి, దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ కి దేవుడు కాదు, అయోమయానికి దేవుడు, సందేహానికి దేవుడు. ఎప్పుడు అయోమయానికి దేవుడు కాదు, సందేహానికి దేవుడు కాదు. ఆయన ఎప్పుడు దేవుడు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా అది దేవుని యొక్క మాట అని అంగీకరించే రీతిగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒకవేళ అనేక ప్రవచనాలు విని ఇలాగా ఇలా అనుకుని ఒక పజిల్లా నీ జీవితం అటు ఇటు కాకుండా పోయిందేమో, ఆన్సర్ లేకుండా ఏంటి గమ్యం లేకుండా వైపోయేమో. ముఖ్యంగా నీ జీవితంలో ఎవరి మీద ఆధారపడి స్టీరింగ్ దేవుడు ఎవరికో ఇచ్చాడు, నువ్వు వాళ్ళ సీట్లో కూర్చొని పక్కన కూర్చొని ఒక కార్లో ఒక స్టీరింగ్ ఎవరు నడిపిస్తుంటే వెళ్ళే బ్రతుకు నీకు వద్దు. నీ జీవితంలో దేవుడు నీకేం ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చిన ఆ పిలుపు ఏంటి, దేవుడు నీకు తెలియజేసిన దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఎవరి ద్వారానో దేవుడు తెలియజేస్తాడు అనుకుంటున్నావు కదా. ఎవరి ద్వారానో తెలియజేసేలాగా నీ జీవితం లేదు.
ఆయన నిజమైన స్నేహితుడు నీకు తెలియచేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, అది నమ్ము. నీకు తెలిసిన విషయాన్ని ఇతరులు నిర్ధారిస్తారు, అంతేగాని కొత్త విషయం ఏది కూడా చెప్పరు. కాబట్టి ప్రవచన వరంలో ఇది మనం గుర్తించాలి. తర్వాత ఇలా ప్రవచనం ఎవరు చెప్పినప్పటికీ అది నీకు అంగీకారంగా ఉందో లేదో చూడాలి. ముఖ్యంగా ఏంటో తెలుసా, ప్రతి ప్రవచనం కూడా ఈ వాక్యానుసారంగా నిర్ధారణ అనేది జరగాలి. వాక్యానికి భిన్నంగా ఏది కూడా ప్రవచనం అనేది ఉండటానికి వీల్లేదు. మాట్లాడితే ప్రవచన రీతిగా మాట్లాడితే ఏదన్నా జరుగుతుంది కదా అని వాక్యానికి భిన్నమైన ప్రవచనాలు, వాక్యానికి భిన్నంగా మాటలు ఎప్పుడు మాట్లాడటానికి వీల్లేదు. దేవుడు పరిపాలించే అధికారం ఆదాముకి ఇచ్చాడు. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు తూర్పును కాదు పడమరను ఉదయించని ఆజ్ఞాపించడానికి ప్రవచనాలు కాదు. దేవుడు పెట్టిన సిస్టమ్ అంతా అలాగే ఉంటుంది. వ్యతిరేక దిశలో తూర్పుకు బదులు పడమరలో, ఉత్తరానికి బదులు దక్షిణలో ఇలా జరగాలి అన్నట్టుగా ప్రవచనాలు అనేవి మారకూడదు, ఉండకూడదు. దేవుడు చెప్పిన సిస్టమ్, దేవుడు పెట్టిన సిస్టమే. దేవుడు ఏదో అధికారం ఇచ్చాడు అంటే ప్రవచనాన్ని ఉపయోగించుకొని ఇలా శపించబడుగాక, అలా జరిగిపోనుగాక అవన్నీ కూడా మనం మన యొక్క అవసరతను బట్టో లేక ఏదో జరగాలని కోరుకుంటున్నాం కనుక రకరకాలుగా దేవుని నామమున రకరకాల మాటలు మాట్లాడేస్తా ఉన్నాం. ప్రతిదీ వాక్యానుసారంగా మాట్లాడాలి. అసలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడే మాటే ప్రవచనం. ఇంకా ఏది పడితే అది దేవుని నామమున ప్రవచించేస్తున్నాను అంటే ప్రవచనం కాదు. ప్రతి ప్రవచనం కూడా వాక్యానుసారంగా ఉన్నదా లేదా, దేవుడు ఇంతకు మునుపు అలా విధానంలో మాట్లాడా లేదా, ఇంకా క్రొత్తదేమన్నా ఇప్పుడు మాట్లాడాడు అంటే వాక్యానికి భిన్నంగా దేవుడు ఎప్పుడు మాట్లాడు. వాక్యం అనేది సంపూర్ణంగా నెరవేర్చబడింది. వాక్యంలో ఉన్న దేవుడు తను తానుగా దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యంలో ఉన్న విషయాలే మళ్ళీ నీకు బోధిస్తాడు, కానీ కొత్త దర్శనాలు, కొత్త విషయాలు ఏమి దేవుడు నీకు బోధించడు. చాలా మంది ఒక సంఘాన్ని కట్టాము అంటే మాకు ఈ దర్శనం దేవుడు ఇచ్చాడు, ఈ పిలిపిచ్చాడు, ఇలాంటి ప్రత్యక్షత ఇచ్చాడు, ఇలాంటి రీతిగా ప్రవచనాలు ఉన్నాయంట. వాక్యానికి భిన్నంగా ఏ ప్రవచనం ఉండటానికి వీల్లేదు. వాక్యానుసారంగా ప్రవచనం ఉంటే మంచిదే, వాక్యానుసారంగా సంఘాలు కట్టబడితే మంచిదే. కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దర్శనాన్ని, ఒక్కొక్క ప్రవచనాన్ని ఆధారం చేసుకుని రకరకాల సిద్ధాంతాలు వేరువేరుగా, రకరకాల విశ్వాసాలలో వేరువేరుగా ఇలా ఐక్యతను చిన్నాభిన్నం చేసేలాగా ఈ ప్రవచనాలు అనేవి మారిపోతా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఐక్యత అనేది పరిశుద్ధాత్మ ద్వారా అది కలిగేది. విచ్ఛిన్నం అనేది పరిశుద్ధాత్మ ద్వారా కలిగేది కాదు. ఐక్యత పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఐక్యత కలిగిస్తాడు. ఆదిమ అపోస్తలులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. ఒకప్పుడు అపోస్తల కాలంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అప్పుడు నీరబడితే రోగులు బాగయ్యారు, అనేక అద్భుతాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఒకటే ఒక కారణం. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి స్టార్ట్ అయిన ఈ అద్భుతాలన్నీ కూడా ఐక్యత కలిగి ఉన్నందుకు అద్భుతాలు జరిగినాయి. వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తున్నందుకు అద్భుతాలు జరిగినాయి. సేవకుని వెనకాల కొన్ని వేల మంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి సేవకుల ద్వారా అద్భుతాలు దేవుడు చేశాడు. ఐక్యత రాను ఏమైంది? ఆ ఐక్యత, నేను పౌలు వాణ్ణి అని కొంతమంది యూనియన్ ఎట్టుకున్నారు, నేను అపోల్లో వాణ్ణి అని కొంతమంది అపోల్లో పక్షంగా వెళ్ళిపోయారు, నేను కేఫా వాణ్ణి అని కొంతమంది కేఫా వైపుకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కాదు నేను క్రీస్తు వాణ్ణి అని చెప్పి క్రీస్తు వైపు కొందరు. ఇలాగ 4 రకాల యూనియన్లు, వేల రకాల యూనియన్లు, ఆ యూనియన్లుగా మారిపోయి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన ఇవన్నీ ఇప్పుడు నేటి కాలంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సిద్ధాంతాలు. ఇలాగ ఒక్కొక్క సిద్ధాంతపరంగా సంఘాలన్నీ ముక్కలుగా అయిపోయి ఐక్యత కోల్పోతే అపోస్తలుల కార్యాల గ్రంథంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరుగుతాయి? ఐక్యత అనేది అప్పుడు ఉంది, అద్భుతాలు దేవుడు చేశాడు. అలాంటి ఐక్యత ఇప్పుడు లేదు, ఎలా జరుగుతాయి అద్భుతాలు? కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఐక్యత ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఐక్యతను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ ఐక్యతకు బదులు తన యొక్క వ్యక్తిగతంగా తనకున్న ఆత్మవరాలను ప్రత్యక్షపరిచి గొప్ప వ్యక్తిగా మార్చబడాలని, తనకున్న వరాలను ఉపయోగించి తనకు పేరు తెచ్చుకోవాలని, 10 మంది తన గురించి ఆలోచించేలాగా తన ప్రతి ఒక్కరి కంటిలో ఆలోచనలో ఒక సేవకుడు ఉండాలని పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయత్నించడం, పరిశుద్ధాత్మ వరాలను ఉపయోగించుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఆర్థికంగా లాభపడటం. విశేషం ఏంటంటే అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు, పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు అందరూ ఆత్మవరాలు పొందుకున్నారు. సేమ్ టైం కలిగినదంతా దేవుని సన్నిధిలో మనది ఇది అని అనుకున్నారు. ఇది నీది, ఇది నాది అని వేరు అనుకోలేదు. కలిగినదంతా అది మనది అనుకున్నారు. ఇప్పుడు అదంతా గొప్ప ఐక్యత. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32 నుండి విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఎవడనూ తనకు కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండేది. ఇంకా క్రిందికి వస్తే ఏం జరిగిందో తెలుసా? వారు తమకున్నదంతా అమ్మేశారు. 34 వచ్చిన భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ కలిగిందంతా తీసుకొచ్చి దేవుని సేవకు అర్పణగా అర్పించేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కలిగిందంతా దేవునికి అర్పిస్తున్నారా, కలిగింది దోచుకుంటున్నారా? పరిశుద్ధాత్మ వరాలతో వాడబడుతున్న వారందరూ వచ్చే వాటిని దోచుకుంటున్నారా, లేక కలిగింది పంచిపెట్టేశారు? ఇక్కడ అపోస్తలులు ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర అందరూ పట్టుకొచ్చి పెట్టారు. 35వ వచనం చూడండి. వారు ప్రతి వానికి వాని అక్క కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి నీ కొదవలేదు. ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు సేవకులే గొప్ప, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ పేదవాళ్ళే. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అందరూ ఐక్యత కలిగి ఉన్నారు. వాళ్ళు అమ్మింది అన్ని పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే అపోస్తలులు పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా అందరికి పంచిపెట్టి ఇచ్చేశారు. కాబట్టి ఆత్మవరాలు కలిగి ఉన్నామని పేరు ప్రఖ్యాతుల కొరకు గొప్ప కార్యాలు చేయటం, ఇతరుల బలహీనతలను వేలెత్తి చూపించే రీతిగా ప్రవచన వరం ఉపయోగించుకొని ఆ వ్యక్తిని దోషిగా నిలబెట్టడం, అతని యొక్క జీవితం బయట పెట్టడం,
10 మంది ముందు అతన్ని అవమానపరచడం, అతని రోగాన్ని పేరెత్తి అందరి ముందు వేలెత్తి చూపించడం, లేక అతని యొక్క జీవితం రహస్యాలన్నీ బయటకు ప్రవచనం ద్వారా తెలియచేసినందుకు ఆ సేవకుడు గొప్పవాడు అవటం. ఇదేం విధానం? ఒక వ్యక్తికి గొప్పతనం రావాలంటే, ఒక సేవకునికి గొప్పతనం రావాలంటే దేవుని ద్వారా రావాలి. ఇతరుల బలహీనతలను ప్రవచనం రూపంలో వేలెత్తి చూపించి అతని బలహీనతలను అందరి ముందు తెలియజేసినందుకు ఒక సేవకుడు ఎప్పుడు గొప్ప కాకూడదు. దేవుని ద్వారా హెచ్చింపు ఘనత రావాలి. కాబట్టి గుర్తించండి, మీకు చుట్టూ వినబడుతున్న ఈ ప్రవచనాలు అది మనుషుల ఆత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా కలుగుతున్నాయా, లేక పరిస్థితులను బట్టి వారు మీ పరిస్థితులను చూస్తూ ఉన్నారు కనుక వాటిని బట్టి తెలియజేస్తున్నారా, లేక నిజంగానే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తెలియజేస్తున్నాడా? నిజంగానే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు మీకు ప్రవచనం ఇతరుల ద్వారా తెలియజేస్తుంటే ఆ మాట ముందుగానే మీలో ఉంటుంది. ఆ మాట మీలో ఉన్న ఆ దేవుని యొక్క ఆ మాట ఏంటి గుర్తించండి. అది నిర్ధారించి 2-3 సాక్షుల ద్వారా అది అవును అనే రీతిగా ఈ యొక్క దేవుని ఉద్దేశం ప్రవచన రీతిగా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇక ఆఖరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఆఖరికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:8-10 చదివితే, ప్రవచనములైన భాషలు నిలిచిపోతాయి, ప్రవచనాలు నిరర్ధకమైపోతాయి అనే మాట అక్కడ రాయబడింది. గమనించండి, ప్రవచనాలు నిరర్ధకమైపోతాయా, భాషలు నిలిచిపోతాయా? ఇక నేను చదువుతున్నాను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:8 నుండి. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనములైనను నిరర్ధకములను, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమవుతుంది. 9వ వచనంలో, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకము అవుతుంది. ఇక్కడ గమనించండి పిల్లరా, చాలా ప్రాముఖ్యంగా ఈ ప్రవచనాలలో కొంత మట్టుకు మనం ప్రవచిస్తున్నాం, కొంత మనకు తెలియదు అంటున్నాడు. అంటే ప్రవచనం అనేది దేవుడు మనకు బయలుపరిచినప్పుడు అది ఎలా ఉంటుంది? ఉదాహరణకు యేసుప్రభు ఈ లోకంలో పుట్టుటను గూర్చి ప్రవచనం రీతిగా మాట్లాడారు. మాట్లాడిన వ్యక్తులకు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. కానీ దేవుని ద్వారా ప్రేరేపించబడిన వారు ప్రకటన, ఈ యొక్క ఆది కాలం నుండి ప్రకటన వరకు ప్రవచన రీతిగా అనేక రీతులుగా దేవుడు మాట్లాడించిన మాటలు వాళ్ళు మాట్లాడారు. బైబిల్లో కూడా రికార్డ్ చేయబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా వారు ముందుగా తెలియనప్పటికీ, ఎప్పుడు జరుగుతాయో తెలియనప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు మాట్లాడారు. ఎలా నిరర్ధకమవుతాయి, ఎప్పుడు నిరర్ధకమవుతాయని చెప్తాను. దానికి ముందు ఒక విషయం నేను చెప్పాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడింది. ఇది పరిశుద్ధాత్మ వరం గురించి తెలియజేసిన, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము అని అంటున్నాడు. విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనం అనేది ఉండాలి. విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారంగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యం అనేది ఉన్నది అంటే ఒక రుజువు కదా. ఏదైతే నిరీక్షించబడుతున్న నిజస్వరూపం ఉన్నదో, ఏదైతే లేనిది ఉన్నట్టుగా చూస్తున్నామో దాన్ని విశ్వాసం అంటాం. ప్రవచన వరం అయితే ఎలా పనిచేయాలి? ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. ఇప్పుడు దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు, ఇది నాకు వచ్చిన ప్రేరేపణ. సో దేవుడు నీకు 1000 రూపాయలు ఇవ్వబోతున్నాడని నాకు దేవుడు ప్రేరేపించాడు, 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అది నేను నమ్మగలుగుతున్నాను నా విశ్వాస పరిమాణానికి ఒక సేవకుడిగా. ఓకే, ఇప్పుడు 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడంటే ఓకే, 1000 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు, 1000 రూపాయలు నేను నమ్మగలిగిన పరిధిలో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రవచన వరం అనేది విశ్వాస పరిమాణం చొప్పున నేను ప్రవచించాలి. దేవుడు నాకు ప్రేరేపణ ద్వారా 1000 రూపాయలను తెలియజేశాడు. ఆ 1000 రూపాయలు దేవుడు ఇస్తాడా అంటే నాకు కూడా క్లారిటీ వచ్చింది, అవును దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు. ఇప్పుడు నేనేం చేస్తాను? దేవుడికి 1000 రూపాయలు ఇవ్వబోతున్నాడు అని ప్రవచించేస్తాను. ఓకే, నా విశ్వాస పరిధిలో 1000 రూపాయలు అనేది ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? నా విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు తెలియజేసిన విషయాన్ని ఆ 1000 రూపాయల గురించి నేను తెలియజేసేసాను కాబట్టి ఆ 1000 రూపాయలు అనేది నీకు వస్తుంది, అది నెరవేర్చబడిపోతుంది. అయితే ప్రాబ్లం ఎక్కడంటే, ఇప్పుడు ఇదే ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాం? 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడని ప్రేరేపణ వచ్చేసింది. 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడా? 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడని హృదయంలో పోరాటం. 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడా? 1 కోటి రూపాయలు ఇస్తాడా? అసలు ఇస్తాడా? ఇప్పుడు ఇస్తాడు, అసలు ఎలా ఇస్తాడు అని మనకి అనుమానం. సో ఇప్పుడు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడు చెప్తున్నాడు కాబట్టి చెప్పేద్దాం. విశ్వాస పరిమాణం చొప్పునే చెప్పాలి ప్రవచనం. విశ్వాసం పరిమాణంగా దాటి ఎప్పుడు చెప్పకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 1000 రూపాయలు అంటే నువ్వు నమ్మేసావు, ఓకే. 1 కోటి రూపాయలు అంటే నీ నమ్మటానికి అది నీకు సాధ్యం కావట్లేదు. అంటే 1 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడనే చెప్పటం అనే మాట చెప్పాలంటే నీకు విశ్వాసం కావాలి. ప్రతి వరము కూడా విశ్వాసం బట్టి పనిచేస్తుంది. విశ్వాసం కలిగిన వాళ్ళే వరాలు పొందుకుంటారు. కాబట్టి విశ్వాసం బట్టి పనిచేస్తున్న ఈ వరాలు, విశ్వాసం బట్టి అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం అన్ని కూడా ఇంకా మిగిలిన 6 వరాలు ఉన్నాయి అని నేను చెప్పబోతున్నాను. రేపటి దిన ముందు ఒక్కొక్క వరం నేను తెలియజేస్తున్నాను కనుక ఇవన్నీ విశ్వాసం అనే వరంలో వస్తుంది. అయితే విశ్వాస పరిమాణం చొప్పున నువ్వు ప్రవచించాలి కదా. నీకు ఏది వస్తే అది ప్రేరేపణ నువ్వు చెప్పేసావు అనుకో, విశ్వాసం అనేది 1 కోటి రూపాయలకు సంబంధించిన విశ్వాసం నీకు లేదు. దేవుడు తెలియజేశాడు, దేవుడు ప్రేరేపించాడు, 1 కోటి రూపాయలు దేవుడు నీకు ఇచ్చేసాడు అని చెప్పేసావు. ఏమవుతుంది ఆ ప్రవచనం? నీ విశ్వాసం ఏమో 1 కోటి రూపాయలు లేదు కదా. విశ్వాసం 1 కోటి రూపాయలు లేదు, నువ్వేమో ప్రేరేపణ వచ్చిందని చెప్పేసావు. ప్రేరేపణ వచ్చిందని ఏది పడుతుంది చెప్తే జరగదు. అది మనం గుర్తించాలి. విశ్వాసం అన్నది ఏదైతే లేదో అది చూపిస్తుంది, అది నువ్వు చూడకుండా. ఒక వ్యక్తికి ఇలా జరుగుతుంది అనే విషయం నువ్వు చూడాలి. చూసిన దానిని ప్రేరేపణ ద్వారా నువ్వు చెప్పగలగాలి. నువ్వు ప్రేరేపించబడుతున్న దాన్ని చూడాలి, చూసిన దాన్ని, నువ్వు ప్రేరేపించబడిన దాన్ని నిర్ధారించుకొని చెప్పాలి. కాబట్టి ప్రవచన వరం అనేది
ఇష్టానుసారంగా ఏది ప్రేరేపణ వస్తే అది ప్రేరేపించడం. ఇప్పుడు ఈ ప్రేరేపణ ఇది దేవుని ప్రవచనం, తర్వాత ఇంకొక ప్రేరేపణ ఇంకొక ప్రవచనం, మోడిఫికేషన్స్ అంటే ఏది ఉండదు. కాబట్టి ప్రవచనం మీద చాలా మంది ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒక ప్రవచనం వింటే ఆ ప్రవచనం ప్రకారంగానే దేవుడు నా జీవితంలో చేస్తాడేమో అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రవచనం మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనం చెప్తున్నప్పుడు అవతల వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అవతల వ్యక్తులు ఆశపడి ఎదురు చూస్తున్నారు ఆ ప్రవచనం దేవుడు నెరవేరుస్తాడని. కాబట్టి అవతల వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎదురు చూసి ఆశపడతారు కనుక వాళ్ళు దుఃఖపడకుండా, నిరాశ పడకుండా దేవుడి మీద ఎందుకు దేవుడు ఇది చేయలేదు అంటారు ఆఖరికి. ఎందుకంటే విశ్వాసం ద్వారా ప్రవచనం అనేది లేనప్పుడు అది జరిగే విధానం క్రియారూపకంగా కూడా అది జరగకపోవచ్చు. కాబట్టి విశ్వాస పరిమాణం చొప్పున మనం ప్రవచించాలి. ఇక ఆఖరిగా నేను ముగిస్తున్నాను పిల్లలు, ప్రవచన వరం అనేది ఇది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, అలాగే హెచ్చరిక జారీ చేస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. ఈ ప్రవచన వరం అనేది ఆదిమ కాలంలో సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు, సంఘం అనేది బాధతో ఆదరణ లేకుండా ఉన్నప్పుడు ఇలా ప్రవచించే వారి ద్వారా సంఘాన్ని దేవుడు ఆదరించాడు, క్షమాభివృద్ధి కలుగు చేశాడు. శ్రమలు విస్తరించిన చోటే సంఘాలు ఇంకా కొత్త కొత్తవి నిర్మాణం జరిగాయి. హెచ్చరికలు జారీ చేశాడు. వాక్యానికి భిన్నంగా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండాలని కొంతమంది, ధర్మశాస్త్రము ఈ విశ్వాసం రెండూ కలిపి ఉండాలని కొంతమంది, ఇలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో ఇది సరైనదని హెచ్చరించి వాక్యానుసారంగా ప్రజలను కట్టడానికి పరిశుద్ధాత్మ వరం ఉపయోగపడింది. అదే రీతిగా నేటి కాలంలో కూడా బైబిల్ కు భిన్నమైన సిద్ధాంతాలను పక్కకు పెట్టి, బైబిల్ విశ్వాసం మనకు నేర్పిస్తుంది, సిద్ధాంతం కాదు. విశ్వాస సంబంధమైన జీవితం మనం జీవించడానికి బైబిల్ ఏది తెలియజేస్తుందో అలాంటి రీతిగా ఈ వాక్యం ప్రవచన రీతిగా హెచ్చరిస్తుంది. అందరికీ అది జరుగుతుంది, అద్భుతం ఇది జరుగుతుంది అంటే అందరికీ ఇష్టం. హెచ్చరిక అంటే ఎవరికి ఇష్టం? అందుకే సేవకులు కూడా హెచ్చరించడం మానేసి ఇంకా నీకు దేవుడు అద్భుతం చేస్తాడు, ఈ అద్భుతం చేస్తాడు అంటుంటే అబ్బాబ్బాబ్బా ఎంత మంది వెళ్ళిపోతామో. హెచ్చరించే సేవకుడి దగ్గరికి ఎవరు రారు. అద్భుతాలు జరుగుతాయి అలా అంటే అందరూ లైన్ కట్టేస్తాం. సరే, అద్భుతం జరుగుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతుంది, మంచిదే. హెచ్చరిక కూడా ప్రవచనంలో ఉంది. సో హెచ్చరిక, అలాగే క్షేమాభివృద్ధి, ఆదరణ, ఇవి ప్రవచన వరంలో ఉన్నాయి. ఇలాంటి వరం దేవుడు మనకు ముందుగానే ఉంచాడు, మనలో ఉంది. సో మన మాటే రకరకాలుగా ప్రవచనాత్మకంగా దేవుడు మారుస్తున్నాడు. ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటలు నెరవేర్చబడ్డాయేమో గుర్తు చేసుకోండి. ఈ ప్రవచన వరం నాకు లేదనుకుంటున్నారు. ఇంతకుముందు మీరు మాట్లాడిన మాట అది నెరవేర్చబడిందా గుర్తు చేసుకోండి. మీరు తెలియకుండానే ఒక మాట ఒక విషయంలో మాట్లాడేది అది జరిగిందా గుర్తు చేసుకోండి. వాక్యానుసారంగా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు వాక్యాన్ని మీరు అంత జ్ఞానం లేకపోయినా వాక్య సంబంధమైన విషయాలు ఒకసారి మాట్లాడేదేమో గుర్తు చేసుకోండి. అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరం నాలో ఉంది, ఈ ప్రవచన వరం అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. సో ఇతర రీతిగా ప్రవచన వరం అనేది కొందరికి కాదు, అందరికీ దేవుడు ఇచ్చిన వరాలే. కాబట్టి దాన్ని అపేక్షించండి. ప్రవచన వరం అనేది నీకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలిగిస్తుంది. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రిని కొందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. ఈ వాక్యం ద్వారా మేము సరైన రీతిగా మేము నడిపింపబడడానికి నీ ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించండి. ఆన్లైన్లో ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధాత్మ వరాలను మీరు అనుగ్రహించి నీ సేవలో వాడుకోమని నీ కాపుదలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి కొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకమున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేంటి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.